మద్యం అక్రమ కేసు సంబంధించి ఇప్పుడు పెద్ద ఎత్తున పచ్చ మీడియా రాస్తున్న వార్తలు ఏంటంటే, నిన్న ఎవరో A34గా ఉన్నటువంటి, అంటే ఆ సిట్ వారు పేర్చినటువంటి A1, A2, A3 అది ఇది అని చెప్పి ఒకరి పేరు తర్వాత ఒకరి పేరు యాడ్ చేసుకుంటూ వెళ్ళారు చూడండి. దాంట్లో A34గా ఉన్నటువంటి వెంకటేష్ నాయుడు అనే ఆ వ్యక్తి డబ్బులు లెక్కేస్తున్నాడంట. ఆ డబ్బులు లెక్కేసిన వీడియోని నిన్న బయట పెట్టారు. అందున మన పచ్చ మీడియా వాడింది ఏం తెలుసా? ఆ A34 వెంకటేష్ అంట చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి దగ్గర మనిషి అంట. ఆ 34 వ్యక్తి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఏదైతే దగ్గర వ్యక్తి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని తాడేపల్లిలోని జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో కలిశారంట. అంటే వాళ్ళు ప్యాలెస్ అని రాస్తారులే కానీ వాళ్ళ వార్తలన్నీ అట్టగా ఉంటాయి కాబట్టి మనం అట్లా సంబోధించలేం కాబట్టి నిజాలు మనం చెప్పాలి కాబట్టి తాడేపల్లిలోని జగన్మోహన్ రెడ్డి గారు సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నప్పుడు బయట నుంచి ఎవరో కొంతమంది వ్యక్తులు అందరు కలుస్తూ ఉంటారు. జనరల్గా పోయి జగన్మోహన్ రెడ్డి గారిని అఫీషియల్గా కలిసేది వేరు, బయట ఎవరైనా ఫోటోలు దిగేది వేరు. ముఖ్యమంత్రితో ఫోటోలు దిగాలని చాలా మందికి ఉంటుంది. అందులో భాగంగా ఇతను కూడా దిగి ఉంటాడు. ఇతనికి జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం? పచ్చ మీడియా రాసే వార్తలు అట్టాగే ఉంటాయి. ఇప్పుడు ట్విస్ట్ ఏంటంటే, రాత్రి ఈ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి దగ్గర వ్యక్తి ఇదిగోండి 5 అని చెప్పి ఫోటోలు బయట పెట్టినటువంటి పచ్చ మీడియా ఇప్పుడు ఇదే వెంకటేష్ నాయుడు పెమ్మసాని చంద్రశేఖర్ గారితో విశాఖపట్నం ఎంపీ భరత్ గారితో ఫోటో దిగిన బయటకు వచ్చినాయి. మరి దానికి సంబంధించిన ఏంటి? మరి ఆ డబ్బులు వెంకటేష్ నాయుడికి ఈ భరత్ గారికో లేకపోతే పెమ్మసాని గారికి సంబంధించిన డబ్బులు అయ్యి ఉండొచ్చుగా. అంతలు తాగాడా వెంకయ్య నాయుడు గారితో దిగిన ఫోటోలు కూడా బయటకు వచ్చినాయి. అంటే ఈ వెంకటేష్ నాయుడు జగన్మోహన్ రెడ్డి గారికో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికో వీళ్ళకి బాగా దగ్గరగా ఉన్న వ్యక్తి అయితే మరి ఆ ఫోటోలు ఎందుకు బయటకు వచ్చినాయి? వీళ్ళతో దిగాలి కదా, మరి వాళ్ళతో ఎందుకు కలిశాడు? కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారితో ఫోటోలు ఎందుకు దిగాడు? మీ ఇష్టం, మీరు వార్తలు రాయాలంటే ఎటువంటి వార్తలైనా ఎటువంటి అయినా ఎటు నుంచి అయినా తిప్పొచ్చు కాబట్టి మనం తిప్పుతాం. మరి ఇప్పుడు ఈ ఫోటోలతో మరి ఏంటి ఆధారం? చంద్రశేఖర్ గారు పెమ్మసాని చంద్రశేఖర్ గారితో దిగినటువంటి ఫోటో, పక్కన ఎంపీ శ్రీభర్త గారు అతి సన్నిహితంగా దిగినటువంటి ఫోటో. అది ఒక రూమ్ లో దిగారు. ఇంకా ఇది జగన్మోహన్ రెడ్డి గారితో దిగింది బయట ఎక్కడో, ఏదైతే ఆ సంక్రాంతి ఉత్సవాల్లో భాగంగా బయట అందరూ విజిటర్ వచ్చి కలిసేది ఆ ప్రాంతంలో దిగింది. కేంద్ర మంత్రితో కలిసి ఒక రూమ్ లో దిగిన ఫోటో. మరి దీనికి సంబంధించిన ఏమంటారు? మరి దీనికి ఆధారాలు పచ్చ మీడియా తీయాలి కదా, చెప్పాలి మరి.